Namaste and welcome to Lahari's classes. Welcome back to RRB NTPC Graduate Exam 2026 30-day crash course series. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు మనం డే 10లో ఉన్నాము. ఈ డే 10లో నేను ఒక ఇంపార్టెంట్ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. దట్ ఈస్ లాస్ట్ 20 days strategy ఫర్ దిస్ RRB NTPC graduate exam which is going to be conducted in March. సో మార్చ్ 16th నుండి ఉంది కదా, సో ఇంకా 20 days ఉంది. సో దానికి తగిన స్ట్రాటజీ ఇది. జనరల్ అవేర్నెస్ సెక్షన్ ఉంది కదా, పాలిటీ, ఎకానమీ, హిస్టరీలో మెడైవల్, మోడర్న్, ఏన్షియంట్, జోగ్రఫీ, సైన్స్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ స్టాటిక్ జీకే కూడా. ఇవన్నిటికీ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీరు లాస్ట్ 20 daysలో ఎలా కవర్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను. అండ్ ప్రతి ఇంపార్టెంట్ అంటే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా, అంటే ఏది చదివినా చదవకపోయినా ఈ టాపిక్స్ మీరు ఖచ్చితంగా చదువుకొని వెళ్ళాలి. అలాంటి టాపిక్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను, సో చూస్తూ ఉండండి. ఆల్రెడీ మన 30-day క్రాష్ కోర్స్ సిరీస్లో భాగంగా నేను చాలా సబ్జెక్ట్స్ పైన, చాలా టాపిక్స్ పైన వీడియోస్ చేస్తున్నాను. ప్రాక్టీస్ ఎంసీక్యూస్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఆ ప్లేలిస్ట్ని నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, చూడని వాళ్ళు చూడండి. అండ్ ఎవరెవరైతే లైక్ చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు, హైప్ కూడా చేస్తున్నారు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. మీరు చాలా మోటివేట్ చేస్తున్నారు నన్ను ఇంకా బెటర్ కాంటెంట్ని, బెటర్ థింగ్స్ని తీసుకురావడానికి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో 20 days కదా, సో ఫస్ట్ 10 days మీరు కంప్లీట్ రివిజన్ ఆఫ్ స్టాటిక్ సబ్జెక్ట్స్ చేయండి. ఇప్పుడు స్టాటిక్ సబ్జెక్ట్స్ అంటే ఏవి? మన పాలిటీ, ఎకానమీ, హిస్టరీ ఇవి కదా, జాగ్రఫీ ఇవి. ఈ స్టాటిక్ జీకే ఇవంతా కూడా కంప్లీట్గా రివిజన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ 5 days కరెంట్ అఫైర్స్ ప్లస్ పీవైక్యూస్ చేయండి. ఇక్కడ నేను చెప్పినట్లే ఇలానే ఫాలో అవ్వాలని లేదు. నేను ఇది ఎవరికి చెప్తున్నాను అంటే ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, ఆల్రెడీ సీరియస్గా 6 to 7 months నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి తెలుసుంటుంది ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని. ఇది ఒక స్మార్ట్ ప్లాన్ లాగా, స్మార్ట్ స్ట్రాటజీ లాగా ఈ వీడియో. సో మీకు తగినట్లు మీరు మెండ్ చేసుకోండి నేను ఇచ్చిన ఈ ప్లాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ పీవైక్యూస్, ఇక్కడ ఈ స్టాటిక్ సబ్జెక్ట్స్తో పాటు పీవైక్యూస్ అనలైజ్ చేసుకోవాలన్నా చెయ్యండి, అలా అనమాట, మీ ఇష్టం. సో నెక్స్ట్ 5 days కరెంట్ అఫైర్స్. ఓన్లీ మాకు 3 days సరిపోతుంది కరెంట్ అఫైర్స్ అంటే, ఇంకొక 2 days ఇక్కడ, లేకపోతే ఇంకొక 2 days ఇక్కడ, అలా మీరు మీకు తగినట్లు మీరు కేటాయించుకోండి ఆ డేస్ని. సో అదనమాట. సో నెక్స్ట్ 5 days అంటే కరెంట్ అఫైర్స్ ప్లస్ పీవైక్యూస్, అండ్ లాస్ట్ 5 days ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ప్లస్ వీక్ ఏరియాస్ అనలైజ్ చేసుకోవాలని ఇచ్చాను. మీరు ఇక్కడ మాక్ టెస్ట్ ఈ స్టాటిక్ సబ్జెక్ట్స్తో పాటు రాయాలన్నా రాయండి, కరెంట్ అఫైర్స్తో పాటు రాయాలన్నా రాసుకోండి, అది మీకు అనుగుణంగా మీరు చేసుకోండి. సో ఇదేంటంటే 6 to 8 hours వాళ్ళకి ఆ స్ట్రక్చర్డ్ స్టడీ. ఇంకా మీరు 12 hours 10 hours చదవాలన్నా కూడా ఫుల్ టైం ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా చాలా సీరియస్గా ఈ ఎగ్జామ్స్ కోసం, వాళ్ళైతే ఇంకొన్ని ఎక్స్ట్రా అవర్స్ కూడా స్పెండ్ చేసి మాక్ టెస్ట్ రాయడము, రివిజన్ చేసుకోవడము, ఏదో మీకు ఒక వీక్ ఏరియాస్ అని తెలిసి ఉంటుంది, ఆ ఏరియాస్ పైన కాన్సన్ట్రేట్ చేయడము, అలా మీరు తగినట్లు మీరు చెయ్యండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ టాపిక్స్కి వెళ్ళిపోదాము. సబ్జెక్ట్ వైజ్ నేను ఇంపార్టెంట్ టాపిక్స్ ఇచ్చాను. మీరు ఏది చదివినా చదవకపోయినా ఈ టాపిక్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్, చదువుకొని వెళ్ళండి. ఆల్రెడీ నేను మన క్రాష్ కోర్స్ సిరీస్లో చాలా వీడియోస్ చేస్తున్నాను పాలిటీ పైన, ఇంకా రాబోతున్నాయి. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏవేవైతే ఇచ్చున్నానో వీటన్నిటిపైన మీ ఎగ్జామ్ అయిపోయే లోపల వీడియోస్ వస్తాయన్నమాట. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వీడియోస్ కూడా ఉన్నాయి. సో మీరు అక్కడ కావాలంటే కూడా చూసి రివైజ్ చేసుకోవచ్చు క్విక్గా. సో ఇంపార్టెంట్ టాపిక్స్ చూడండి. ప్రియాంబుల్ అండ్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ప్రియాంబుల్ అంటే మన కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ ఉంది కదా, అది. ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బారోడ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఇప్పుడు బ్రిటిష్ నుంచి పార్లమెంటరీ సిస్టమ్ వచ్చింది, యుఎస్ నుంచి ఫండమెంటల్ రైట్స్ని మనం ఇన్స్పైర్ అయి తీసుకున్నాము, ఇలా ఉంటుంది కదా. ఐర్లాండ్ నుంచి డిపిఎస్పీస్, ఇలాగా ఏ కంట్రీస్ నుంచి బారో చేసుకున్నారో అది మీకు ఫింగర్ టిప్స్ పైన ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్, చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ పార్ట్
పార్ట్ 3 డ్యూటీస్ ఏంటి, పార్ట్ 4A డిపిఎస్పీస్ పార్ట్ 4 వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఆర్టికల్ దీంట్లో ఇంపార్టెంటే. నేను అన్ని వీడియోస్ చేస్తాను, డోంట్ వరీ. అండ్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టుకి సంబంధించిన ఆర్టికల్స్ వెరీ ఇంపార్టెంట్. పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్కి అండ్ ప్రెసిడెంట్ ఏ ఆర్టికల్, పిఎం ఏ ఆర్టికల్, గవర్నర్, సీఎం, స్పీకర్ అండ్ వాళ్ళ పవర్స్. అండ్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఆర్టికల్ 324. ఈ ఆర్టికల్ నెంబర్ ఇంపార్టెంట్. అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కింద ఎన్హెచ్ఆర్సీ అలా వస్తుంది. అదేంటి, దానికి సంబంధించిన చైర్మన్ ఎన్ని ఇయర్స్ వాళ్ళ టెన్యూర్, ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నిటిపైన నేను వీడియోస్ చేస్తాను, డోంట్ వరీ. అండ్ పార్ట్స్ అండ్ స్కెడ్యూల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అది కూడా ఇంపార్టెంట్. అండ్ నేను ఒక వీడియో రేపే రిలీజ్ చేస్తాను. ఈ వీడియో అయిపోయిన నెక్స్ట్ డే, దట్ ఈస్ యాక్ట్స్ అండ్ బిల్స్ పాలిటీలో వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు యాక్ట్స్ అండ్ బిల్స్ లేకుండా ఏ షిఫ్ట్లో క్వశ్చన్స్ ఉండవు. 2024 అండ్ 25 బోత్ ఇయర్స్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మొత్తం మీకు కవర్ అయిపోతుంది ఆ లెక్చర్లో, అది చూడండి అక్కడ. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే హైలైట్స్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను యూనియన్ బడ్జెట్ పైన డే 7 ఆర్ డే 7 అనుకుంటాను, డే 7 వీడియో చేస్తున్నాను. కింద ప్లేలిస్ట్లో మీరు చూస్తే అన్నీ తెలుస్తాయి మీకు, ఏ డేలో ఏ సబ్జెక్ట్ ఉందని. అక్కడ అన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ యూనియన్ బడ్జెట్లో ప్రవేశపెట్టింది, వాటి యొక్క బడ్జెట్ అలొకేషన్, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో ఏ సెక్టర్కి ఎంత ఎక్కువ వచ్చింది, ఇవన్నీ అంతా కూడా నేను డిస్కస్ చేశాను. మీరు అక్కడ కావాలంటే చూడండి. అండ్ ఎకనామిక్ సర్వే తొందరలో రాబోతోంది. నెక్స్ట్ జీడిపి, ఇన్ఫ్లేషన్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, డెఫినేషన్స్ అండ్ టర్మ్స్ అవి నేర్చుకోండి. బ్యాంకింగ్ అండ్ ఆర్బీఐ ఫంక్షన్స్ ఇంపార్టెంట్. ఆర్బీఐ ఏ యాక్ట్ నుంచి వచ్చింది, అది ఇంపార్టెంట్. ఫిస్కల్ పాలసీ అండ్ మానిటరీ పాలసీ, అది ఇంపార్టెంట్. టర్మ్స్ అండ్ డెఫినేషన్స్ ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, అది ఇంపార్టెంట్. గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ టు ఎకానమీ, ఇప్పుడు ముద్రా స్కీమ్ ఉంది ఎంఎస్ఎంఈస్కి సంబంధించి, సో అలాంటిదన్నమాట, ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్. నెక్స్ట్ ఎకానమీలోనే ఎల్పిజి రిఫార్మ్స్ అండ్ ప్లానింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎక్స్క్లూజివ్గా వీడియోస్ చేస్తాను. 20 డేస్ ఉంది, 20 డేస్ ఉంది కదా మనకి. సో ఈ మధ్యలో ఈ ఇంపార్టెంట్వన్నీ నేను కవర్ చేసేస్తాను. అలానే మీరు మీ స్టాటిక్ పోర్షన్ నుంచి, మీ బుక్స్ నుంచి మీరు చదువుతూ ఉంటారు కదా, మీ మెటీరియల్స్ మీకు ఉంటాయి, వాటిలో నుంచి కూడా చూసుకుంటూ ఉండండి. నెక్స్ట్ 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ జరిగింది కదా, అదే ఎల్పిజి రిఫార్మ్స్. 5-year ప్లాన్స్ వెరీ ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్స్, ప్లానింగ్ కమిషన్ వర్సెస్ నీతి ఆయోగ్, ఇంపార్టెంట్ కమిటీస్. టెండూల్కర్ కమిటీ ఉంది, ఇలా చాలా కమిటీస్ ఉంటాయి కదా ఇండియన్ ఎకానమీకి సంబంధించి. ఉర్జిత్ పటేల్ కమిటీ, ఇలా చాలా ఉంటాయి కదా, అవన్నీ చూసుకోండి. నేను చేస్తాను దానిపైన కూడా వీడియోస్. నెక్స్ట్ జియోగ్రఫీ వచ్చి హై స్కోరింగ్ టాపిక్స్ చూడండి. ఇండియన్ రివర్స్ అండ్ డ్యామ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. అన్ని రివర్స్ ఇంపార్టెంట్ చెప్పాలంటే. పెనిన్సులార్ రివర్స్ అండ్ హిమాలయన్ రివర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ లోకల్ రివర్స్ రేర్గా అడుగుతారు, ఈ రెండు బాగా నేర్చిపెట్టుకోండి. ఆల్రెడీ జియోగ్రఫీ పైన నేను వీడియో చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడు ఈ వీడియో చేసిన ముందు రోజుది ఆ వీడియో మీరు చూడండి ప్లేలిస్ట్లో. జియోగ్రఫీ కూడా మీకు క్విక్గా రివైజ్ అయిపోతుంది, ర్యాపిడ్ రివిజన్ జరుగుతుంది ఆ వీడియో నుంచి. నెక్స్ట్ ఫిజికల్ ఫీచర్స్ అంటే ఏంటి, హిల్స్, మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్, ఇవంతా. నెక్స్ట్ సాయిల్ టైప్స్ అండ్ క్రాప్స్, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మాన్సూన్ మెకానిజం, రిట్రీటింగ్ మాన్సూను, సౌత్ వెస్ట్ మాన్సూను, ఇవంతా. మినరల్స్ అండ్ ఇండస్ట్రీస్, ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ వెరీ ఇంపార్టెంట్ మినరల్ లొకేషన్, మన రూర్ ఆఫ్ ఇండియా అని అంటారు దాన్ని. కోల్ ఫీల్డ్స్ అండ్ మైన్స్, అది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్, సెన్సస్ పైన నేను ఎక్స్క్లూజివ్గా వీడియో చేశాను. సెన్సస్ 2011 అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ సెన్సస్ యొక్క పాస్ట్ కూడా అనమాట. దానిపైన బిగినింగ్ విత్ ద బ్రిటిష్ వాళ్ళ నుంచి సెన్సస్ జరిగింది, ఇవన్నిటిపైన కూడా నేను క్వశ్చన్స్ చేస్తున్నాను. ఆ వీడియో కూడా ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. నెక్స్ట్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. నెక్స్ట్ వరల్డ్ జియోగ్రఫీ బేసిక్స్. నెక్స్ట్ స్టాటిక్ జీకేలో వెరీ ఇంపార్టెంట్, ఇది ఈజీగా తెచ్చుకునే మార్క్స్ ఇవి. క్లాసికల్ అండ్ ఫోక్ డ్యాన్స్ ఫామ్స్ ఒక వీడియో చేస్తున్నాను, క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ పైన. ఫోక్ డ్యాన్స్ పైన నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ మ్యూజిక్ అండ్ మ్యూజిషియన్స్ పైన నేను చేస్తున్నాను, వెరీ ఇంపార్టెంట్. ఆ పర్సన్స్ రిలేటెడ్ టు విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని ఒక వీడియో చేస్తున్నాను, అది. నెక్స్ట్ ట్రైబల్ డ్యాన్స్ ఫామ్స్ ఆఫ్ స్టేట్స్, టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ టెంపుల్స్, కొన్ని ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి కదా, ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, కొంచెం ఇది హిస్టరీ కింద వస్తుంది.
ఆర్ట్ అండ్ కల్చర్ కింద కూడా వస్తుంది టెంపుల్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అండ్ జిఐ ట్యాగ్స్ ఇవంతా కూడా. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ 1857 రివోల్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. గవర్నర్ జనరల్స్ అండ్ వైస్ రాయ్స్, ఐఎన్సీ సెషన్స్ అండ్ ప్రెసిడెంట్స్, మోడరేట్ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజెస్ మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ జరుగుతున్నప్పుడు. గాంధీయన్ ఎరా చాలా ఇంపార్టెంట్, గాంధీజీకి సంబంధించిన ఈవెంట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంపార్టెంట్ యాక్ట్స్ 1909, 1919, 1935 ఇంకా చాలా ఉన్నాయి కదా. మన రెగ్యులేటింగ్ యాక్ట్స్, చార్టర్ యాక్ట్స్ వస్తాయి కదా, చార్టర్ యాక్ట్స్ అవి ఇంపార్టెంట్. అండ్ ట్రైబల్ అండ్ పెజెంట్ రివోల్ట్స్ అది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఏన్షియంట్ అండ్ మెడైవల్ హిస్టరీ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మొహెంజోదారో, తర్వాత సిటాడల్ ఏంటి, తర్వాత మౌంట్స్ ఏంటి, తర్వాత గ్రేట్ బాత్ ఎక్కడుంది, ఇలాంటి వాళ్ళు ఏవేవి ఆర్టిఫాక్ట్స్ యూజ్ చేశారు, ఏ ఫార్మ్ ఆఫ్ మెటీరియల్తో వాళ్ళ స్టాంప్స్ని తయారు చేసేవాళ్ళు, లోథాల్ డాక్యార్డ్ ఎక్కడ, ఫస్ట్ డాక్యార్డ్, మళ్ళీ హార్స్ బోన్స్ దొరికిన ప్లేస్ ఏంటి, ఇలాంటివి చాలా ఉంటాయి కదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పైన. ఐ విల్ మేక్ అ వీడియో ఆన్ దీస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని నేను చేస్తాను, మీరు కావాలంటే అక్కడ చూడండి. మౌర్యన్ అండ్ గుప్తా పీరియడ్ నుంచి వాళ్ళ ఆర్కిటెక్చరు అండ్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. మౌర్యన్ అండ్ గుప్తా పీరియడ్లో సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఒకరు, డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఒకరిది, ఇలా ఉంటాయి కదా. వాళ్ళకి సంబంధించిన రాజులు అండ్ వాళ్ళ టైంలో వచ్చిన ఫారెన్ ట్రావెలర్స్ ఉంటారు కదా వాళ్ళు, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఢిల్లీ సల్తనేట్, ముఘల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆర్కిటెక్చర్, ఈ ముఘల్కి సంబంధించిన ఆర్కిటెక్చర్ చాలా ఇంపార్టెంట్. తాజ్మహల్, టూమ్స్ అవేవో ఉంటాయి కదా అవి, రెడ్ ఫోర్ట్, ఇలాగా. భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ వెరీ ఇంపార్టెంట్. భక్తి మూవ్మెంట్ తెలుసు కదా మనకు, మన హిందూజంలో భక్తి మూవ్మెంట్ అండ్ సూఫీ మూవ్మెంట్స్ వచ్చి ఇస్లాంలో ఒక రీఫార్మిస్ట్ మూవ్మెంట్ లాగా అనమాట, రివైవ్ చేస్తున్నట్టు, రివైవలిస్ట్ మూవ్మెంట్స్. ఆర్ట్ అండ్ కల్చర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిజిక్స్ నుండి మోషన్స్ అండ్ లాస్, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, సౌండ్ అండ్ లైట్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. కెమిస్ట్రీ నుండి పీరియాడిక్ టేబుల్ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. పీరియాడిక్ టేబుల్ బేసిక్స్, ఎలక్ట్రోనెగటివిటీ ఎలా వేరీ అవుతుంది, ఎలక్ట్రోపాజిటివిటీ ఎలా వేరీ అవుతుంది, ఇలా గ్రూప్ వైజ్, పీరియడ్ వైజ్ ఇవంతా. యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్ బేసిక్స్ వచ్చి ఉండాలి. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కెమికల్ రియాక్షన్స్, ఎవ్రీడే కెమిస్ట్రీ. కెమిస్ట్రీ వెయిటేజ్ కొంచెం తక్కువే చెప్పాలంటే. ఫస్ట్ బయాలజీ, సైన్స్లో బయాలజీ బాగా నేర్చుకోండి, తర్వాత ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ. కాకపోతే కొన్ని క్వశ్చన్స్ ఎలా ఇచ్చున్నారంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తే చాలా టఫ్గా ఉన్నాయి. మీరు అలాంటి క్వశ్చన్స్ టఫ్ అనిపిస్తే, మీకు టఫ్ అయితే ప్రతి ఒక్కరికి అది టఫ్గానే ఉంటుంది. నేను ఎవరికి చెప్తున్నానంటే ఎవరైతే చాలా సీరియస్గా ప్రిపేర్ అయి ఉన్నారో ఈ ఎగ్జామ్ కోసం వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళకి టఫ్ అనిపించింది అనుకోండి, ఎప్పుడు చదవని పదం ఒకటి కనిపించేసింది అంటే అది ఏదో బయాలజిస్టో జువాలజిస్టో అది ఆన్సర్ చేయగలుగుతారు కానీ ఒక జనరల్ స్టూడెంట్ చేయలేరు. సో మీరు అలాంటి క్వశ్చన్స్ని ఊరికే అటెంప్ట్ చేయకుండా రిస్క్ తీసుకోకండి, అలాంటివి వదిలేయండి. అది ఒక్కటి వదిలేసి ఇంకొక 2-3 ఈజీగా ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ ఉంటే దాన్ని చేయండి, మీకు 2 to 3 మార్క్స్ వస్తుంది. ఇక్కడ అనవసరంగా అటెంప్ట్ చేసి నెగిటివ్ మార్క్స్ తెచ్చుకోకండి. అది. నెక్స్ట్ బయాలజీలో ఇంపార్టెంట్ వచ్చి హ్యూమన్ బాడీ సిస్టమ్స్, డిసీజెస్ అండ్ వ్యాక్సిన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ వ్యాక్సిన్స్ని ఇన్వెంట్ చేసిన పర్సన్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగున్నారు, వాళ్ళకి నోబెల్ ప్రైజెస్ వచ్చుంటే దానిపైన అడుగున్నారు, ఇలా అడుగుతున్నారనమాట. నెక్స్ట్ న్యూట్రిషన్ అండ్ విటమిన్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇలాంటి క్వశ్చన్స్ వస్తే న్యూట్రిషన్ అండ్ విటమిన్స్ పైన చాలా ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి కదా. ప్లాంట్ ఫిజియాలజీ ఇంపార్టెంట్, ఆ ప్లాంట్స్కి లీవ్స్కి సంబంధించి, రూట్స్కి సంబంధించి అది. ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ కొన్ని టర్మ్స్ అండ్ డెఫినేషన్స్ దాంట్లో ఇంపార్టెంట్. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కరెంట్ అఫైర్స్ని అస్సలు వదలకండి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేస్తున్నాను, లైక్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్, చైర్పర్సన్స్, మినిస్టర్స్, గవర్నర్స్ పైన ఒక వీడియో చేస్తున్నాను. గవర్నమెంట్ స్కీమ్స్ పైన నెక్స్ట్ రాబోతోంది. ఫెస్టివల్స్ అండ్ ఫేర్స్ చేస్తాను. సైన్స్ అండ్ టెక్నాలజీ, మిషన్స్ అండ్ ఆపరేషన్స్, ఇండెక్సెస్, రిపోర్ట్స్ అండ్ ర్యాంకింగ్స్, ఇది చాలా ఇంపార్టెంట్.
నీతి ఆయోగ్ రిపోర్టు, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్, ఐఎంఎఫ్ రిపోర్ట్స్ ఇవంతా అనమాట. చాలా ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ వెరీ ఇంపార్టెంట్. అవార్డ్స్ అండ్ స్పోర్ట్స్ ఇంపార్టెంట్. బుక్స్ అండ్ ఆథర్స్ ఇది కూడా ఇంపార్టెంటే. ఇవన్నిటికీ కూడా నేను ప్రజెంట్ చేస్తాను వీడియోస్. కాకపోతే కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి. ఒకే సింగిల్ వీడియోలో ఎవరు చేయలేరు. అది ఇంపాసిబుల్ థింగ్. అది ఎవరు అసలు చూడాలని కూడా అనుకోరు. టాపిక్ వైజ్ చేస్తే ఇప్పుడు మీరు చదువుకుంటూ ఉంటారు, రోజంతా 6 to 8 hours చదువుతూ ఉంటారు. నెక్స్ట్ నాదొక ఇంపార్టెంట్ వీడియో ఒకటి వస్తుంది, ఒక 45 minutes లోపలే ఉంటుంది, హాఫ్ అన్ అవర్లో అట్లా 25 minutes ఇలా ఉంటుంది లెంత్. అది చూసేస్తే మీకు క్విక్గా బ్రషప్ అయిపోతుంది మీ కాన్సెప్ట్స్, అండ్ ఒకసారి రివిజన్ అయిపోయినట్లు అయిపోతుంది. సో అందుకని ఈ వీడియోస్ ఒకే వీడియోలో అయితే చాలామంది అడుగుతున్నారు సింగిల్ వీడియోలో చేయండి అని. అది ఎలా కుదురుతుంది? అస్సలు కుదరదు. ఈవెన్ ఒక్క సబ్జెక్ట్ అయినా, కరెంట్ అఫైర్స్ అయినా కూడా పాస్ట్ 12 months ఆర్ ఈవెన్ నేనైతే 2024 నుంచి కూడా చేస్తున్నా కొన్ని టాపిక్స్ అయితే, నాకు అది ఇంపార్టెంట్ అని అనిపిస్తే. సో అది కుదరదు కదా ఒక సింగిల్ వీడియోలో. కాబట్టి నేను స్లోగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో చేస్తున్నాను. ఈవెన్ 1 వీడియో చేయాలంటే కూడా నాకు మోర్ దాన్ 1 day పడుతుంది. ఇక్కడ ఏదో 30 minutes 45 minutes వీడియో కనిపించవచ్చు, బట్ దాని బ్యాక్గ్రౌండ్ వర్క్కి ఒక్కొక్క వీడియో 2 days కూడా నేను తీసుకుంటాను. ఎందుకంటే MCQs ప్రిపేర్ చేయాలి కదా, చాలా ఎఫర్ట్స్తో కూడుకున్న పని ఇది. సో ప్లీజ్ హ్యావ్ పేషెన్స్. మీ ఎగ్జామ్ లోపల అన్నీ నేను కవర్ చేస్తాను, డోంట్ వరీ అట్ ఆల్. సో కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే, పాస్ట్ 12 months వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ఆన్ అపాయింట్మెంట్స్ అండ్ స్కీమ్స్, బడ్జెట్ అండ్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్, స్పోర్ట్స్ అవార్డ్స్, స్పోర్ట్స్ కప్స్ ఉంటాయి కదా, ఇప్పుడు డ్యూరన్ కప్ అని, రంజీ ట్రోఫీ అని, ఇలా అంటే ఏ ట్రాఫీకి ఏ కప్స్ ఏ స్పోర్ట్స్కి సంబంధించింది ఇలా అడగచ్చు అనమాట. సో అది ఇంపార్టెంట్. అండ్ స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంటే. పీవైక్యూస్ చూస్తే అసలు జార్ఖండ్లో ఎలక్షన్స్ జరిగింది కదా, జార్ఖండ్లో ఏ పార్టీ వచ్చింది, ఏ పార్టీ ఎన్ని ఓట్స్తో గెలిచింది అన్నట్లు క్వశ్చన్స్ అడుగున్నారు. దట్ డజంట్ మీన్ మీరు ప్రతి స్టేట్ది క్షుణ్ణంగా వీళ్ళు గెలిచారు, వాళ్ళు గెలిచారు, ఇన్ని ఓట్లు అన్ని ఓట్లు, అదంతా కాదు. ఇప్పుడు అలాంటి క్వశ్చన్స్ వచ్చింది అనుకోండి, జార్ఖండ్ స్టేట్లో ఉన్న స్టూడెంట్స్కి కూడా కొంతమందికి అంత క్లారిటీ ఉండదు, ఇంతమంది ఇన్ని ఓట్స్తోనే గెలిచారు ఇలా అని. సో మీరు అలాంటి క్వశ్చన్స్ ఏం చేయాలి, మీరు లీవ్ చేసేయండి. లీవ్ చేసేసి అక్కడ టఫ్గా ఇచ్చారు అంటే వేరే సబ్జెక్ట్లో మీకు ఈజీగా ఇచ్చి ఉంటారు, మీరు ఆ క్వశ్చన్స్ని పట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టఫ్ చేశారు అంటే ఈవెన్ మ్యాథ్స్ ఈజీ చేయొచ్చు, రీజనింగ్ ఈజీ చేయొచ్చు కదా, మనం చెప్పలేము. అలాంటి క్వశ్చన్స్ పట్టుకొని మీరు సాల్వ్ చేయండి క్వశ్చన్ పేపర్ని. కష్టమైన వాటికి మీరు చేసినా కూడా మీకు వచ్చేది 1 మార్కే, ఈజీ క్వశ్చన్స్ చేసినా వచ్చేది 1 మార్కే. సో మీరు స్ట్రాటజిక్గా క్వశ్చన్స్ని చూస్ చేసుకొని మీరు చేయండి, ఆన్సర్ చేయండి. సో లాస్ట్ 5 days నేను మాక్ స్ట్రాటజీ అన్నాను కదా, ఈ లాస్ట్ 5 days మాక్ టెస్ట్ చేయాలి అని కాదు, మీ ఇష్టం. మీరు స్టాటిక్ చేస్తున్నప్పుడు రోజుకు ఒక మాక్ రాసినా కూడా ఎవ్వరు ఏమనరు మిమ్మల్ని. 20 days ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళకి రివిజన్స్ ఒక్కటే మిగిలి ఉంటుంది. అలాంటి వాళ్ళు రోజు ఒక మాక్ టెస్ట్ రాసినా కూడా ఏమీ కాదు. రాసుకోండి, మీకు తగినట్లు మీరు మౌల్డ్ చేసుకోండి ఈ టైం టేబుల్ని. ఓకే, సో అటెంప్ట్ 1 mark డైలీ, అనలైజ్ యువర్ మిస్టేక్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 20 daysలో నేను 40 marks రాసాను, 50 marks రాసాను, అది కాదు గొప్ప. మీరు ఒక్క మాక్ టెస్ట్ రాసినా మీ మిస్టేక్స్ అన్నీ ఎంత బాగా మీరు అనలైజ్ చేసుకోగలుగుతున్నారు, నెక్స్ట్ టైం అలాంటివి రిపీట్ చెయ్యరు అని అనుకున్న అలాగా మీరు అనలైజ్ చేయాలి ఆ మాక్ టెస్ట్ని. సో వీక్ ఏరియాస్, స్ట్రెంగ్త్ ఏరియాస్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ స్పీడ్ అండ్ అక్యురసీని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీరు కామ్ అండ్ కాన్ఫిడెంట్గా ఉండండి. పర్వాలేదు, ఏదైనా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మీ చేతుల్లో ఉన్నంత వరకు మీరు ట్రై చేయండి, అంతే. డోంట్ స్ట్రెస్ టూ మచ్, ఏమంత స్ట్రెస్ తీసుకోకండి. మీరు ఎంతవరకు మీ బెస్ట్ ఇవ్వగలుగుతారో అంతే. ఇది కాకపోతే ఇంకా ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి, మనకి ఇదే జీవితం కాదు. సో మీరు అంత స్ట్రెస్ అయిపోకండి. బట్ అలా అని మీరు నెగ్లిజెంట్గా కూడా ఉండకండి. ఈ చెప్పిన బేసిక్ టాపిక్స్ అయినా కూడా మీరు కొంచెం స్ట్రాంగ్గా చేసుకొని వెళ్తే ఏమో చెప్పలేం, క్లియర్ చేసేయచ్చు CBT 1 చెప్పలేం కదా. సో అది సో దాట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ థింగ్స్.
ఐ హోప్ మీకు ఈ వీడియో ఇన్సైట్ఫుల్ అండ్ ఫ్రూట్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూజ్ అయ్యి ఉంటే కింద థ్యాంక్ యూ అని లేకపోతే ఇంకేదైనా కమెంట్స్ మీరు చేయండి అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కూడా ఇవ్వండి. సో క్రాష్ కోర్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది మీ ఎగ్జామ్ ముందు వరకు. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఇంపార్టెంటే, చెక్ చేస్తూ ఉండండి. కింద ఇచ్చిన ప్లేలిస్ట్లో కమెంట్ సెక్షన్లో ఇచ్చిన ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. So that is it for today's video. Thank you so much for watching till the end. All the very best. God bless you all. Jai Hind.